కార్యకర్తలు ఆరోగ్యంగా ఉంటేనే తెలుగుదేశం పార్టీ ఆరోగ్యంగా ఉంటుందని, అందుకే వారి సంక్షేమానికి, ఆరోగ్య పరిరక్షణకు సీఎం చంద్రబాబు నాయుడు పటిష్ట చర్యలు చేపడుతున్నారని రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ నెల 15వ తేదీన గోరంట్ల బుచ్చయ్య చౌదరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ వైద్య విధానం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల నేతృత్వంలో స్థానిక గాంధీపురంలోని గోరంట్ల నివాసంలో ఏర్పాటు చేసిన వైద్య పరీక్షలు, రక్త పరీక్షల శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. గోరంట్ల మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీసుకునేలా కార్యకర్తల సంక్షేమానికి 14 రకాల పరీక్షలు నిర్వహించి ఒక ప్రత్యేక యాప్ ద్వారా ఎప్పటికప్పుడు అవసరమైన వైద్య సహాయం, చికిత్స, తీసుకోవాల్సిన ఆహార నియమాలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. క్రియాశీలక కార్యకర్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే రోడ్డెక్కి ఆందోళనలు చేయడం సరికాదన్నారు. వారి సమస్యలను తాను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని అన్నారు. రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ 2000 మంది కార్యకర్తలకు ఈ పరీక్షలు వారం రోజుల పాటు నిర్వహిస్తామని, పూర్తి స్థాయిలో కార్యకర్తల ఆరోగ్యం, సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు. ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సెట్టి ప్రసాద్, వెలుగుబంటి ప్రసాద్, ఆళ్ల ఆనందరావు, పిల్ల తనూజ, వాసిరెడ్డి బాబీ, మద్దామణి, కోరాడ వెంకటేష్, దారా అన్నవరం, ఎంఎస్ఆర్ శ్రేణు తదితరులు పాల్గొన్నారు. అనంతరం 23 మంది లబ్ధిదారులకు 31,000, 36,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. 31,36,187 మొత్తం ఈ రోజుకి 3,71,57,207 రూపాయలు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయం నుంచి సాయం చేయడం జరుగుతోంది. ఇంకా ఒక 100 దాకా పెండింగ్ ఉన్నాయి, అవి కూడా క్లియర్ అయిపోయి వస్తామని సవినయంగా మనవి చేస్తున్నాం. ఇవాళ ప్రధానమైంది తెలుగుదేశం పార్టీ క్యాడర్ వెల్ఫేర్ ప్రోగ్రాం కింద అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు. డాక్టర్ రవిరామ్ గారి నాయకత్వంలో ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ రాజమండ్రిలో ఏర్పాటు చేయడం, అది బ్రహ్మాండంగా నడుస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ గోరంట్ల శాంతారావు వెల్ఫేర్ ఫండ్ తరఫున ఆ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తుంది. వేలాది మందికి రక్తదానం చేసే కార్యక్రమం అమలవుతూ ఉంది. దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం సహాయం చేసే కార్యక్రమం కింద ఈ కార్యక్రమం ఏదైతే ఒక నూతన విధానంలో కార్యకర్తలకు ఎలా సహాయం చేయాలని దాంట్లో ఒకటి ఆరోగ్యశ్రీలో కవర్ అవుతాయి. అది కాకుండా ప్రత్యేకించి కొన్ని ప్రైవేటు వైద్యశాలల్లో కానీ ల్యాబుల్లో కానీ ఒక 20% వారికి తక్కువ ధరకు వచ్చేలాగా చేసి వారికి కార్డులు ఇవ్వడం జరుగుతోంది. దాన్ని రవిరామ్ కిరణ్ గారు మానిటర్ చేయటం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పటికే దాదాపుగా తెలుగుదేశం పార్టీ వెల్ఫేర్ ప్రోగ్రాం కింద రూరల్లో మెడికల్ టెస్టులన్నీ ఉచితంగా చేస్తూ ఉన్నాం. దాదాపుగా అన్ని బ్లడ్ టెస్టులు చేయటం, ఈసీజీ కానీ వారి ఒక రికార్డు కూడా మెయింటైన్ చేసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పార్టీ క్యాడర్ యొక్క డేటా అంతా వెళ్తుంది. ఇవాళ టెస్టుల డేటా అంతా వెళ్తుంది. వాటిని మానిటర్ చేస్తారు. ఆహార నియమాలు ఎలా చేయాలో, మందులు ఎలా వాడాలో కూడా వారికి ఫోన్ ద్వారా సందేశం వస్తుంది. అది డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏదైతే రూరల్లో అందరికీ అందుబాటులోకి వస్తున్నాం. దాదాపుగా 2,500 మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు. అందరికీ అందుబాటులో తెస్తూ ఉన్నాం. వాళ్ళ పాత్రికేయ మిత్రులు కూడా అవకాశం ఇవ్వమని చెప్పాము. దాన్ని కూడా రూరల్ నియోజకవర్గంలోని పాత్రికేయులు కానీ సిటీలో ఉన్న పాత్రికేయులు ఉంచుకొని వాళ్ళు టెస్టులన్నీ చేస్తారు. 4 డేస్లో రావడంతో వారికి సాయం చేయటం. ఎందుకంటే ఆరోగ్య నియమాల గురించి, ఎందుకంటే చంద్రబాబు గారి ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలంతా ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూనే పార్టీ క్యాడర్ కూడా పార్టీ తరఫున ఏం చేయాలి, ఎలా సాయం చేయాలి అనే లక్ష్యంలో ఇది. ఒకవేళ వైద్య పరీక్షల్లో ఏదైనా తేడాలు వచ్చి వారికి సాయం కావాలన్నా కూడా చంద్రబాబు గారు పార్టీ తరఫున చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది రోల్ మోడల్గా జరుగుతుంది. రాజమండ్రి రూరల్లోనే ఈ ఆరోగ్య పరీక్ష విధానాలు రోల్ మోడల్గా డాక్టర్ రవిరామ్ గారి కిరణ్ గారు, ఆయన కూడా తెలుగుదేశం పార్టీ వైద్య విభాగంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన సారథ్యంగా కూడా జరుగుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుతా ఉన్నాం. గారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి పుట్టినరోజు సందర్భంగా మార్చి 15 రాబోతుంది. సో దాని సందర్భంగా వారందరికీ కూడా పూర్తి స్థాయిలో బ్లడ్ టెస్ట్ నిర్వహించి, అదేవిధంగా న్యూట్రిఫిల్ యాప్ వాళ్ళందరితో డౌన్లోడ్ చేయించి అందులో రిజిస్ట్రేషన్ చేయించి, సో వారి మొత్తం హెల్త్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవాళ మేము సేకరించడం జరుగుతుంది. ఈ సేకరించిన ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసి వారికి అవి నార్మల్గా ఉంటే ఒకలాగా, వారికి అందులో ఏమైనా ఇష్యూస్ ఉంటే దానికి తగ్గట్టుగా వైద్యాన్ని వాళ్ళు వాడుతున్న మెడిసిన్స్ని టైట్రేట్ చేయటం, మరీ ముఖ్యంగా న్యూట్రిఫిల్ యాప్ ద్వారా వారి హైట్కి, బరువుకి, వారికి ఉన్న ఆరోగ్య సమస్యలకి దాన్ని అనుసంధానం చేసి వారు ఏ ఫుడ్ తీసుకుంటే మంచిది, సో మంచి ఫుడ్ తిని ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నాం.
సో ఈ కార్యకర్తలందరూ కూడా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కార్యకర్త గురించి స్టేట్లో ఎప్పుడు కూడా మొదటి నుంచి ఆయన ఎప్పుడు కార్యకర్త సంక్షేమం గురించి కానీ కార్యకర్తని ఎలా ఆదుకోవాలనే విషయాల మీద ఆయన ఎన్నో సందర్భాల్లో అందరితో చాలా దిశానిర్దేశం చేయడం కానీ వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలనే విషయాన్ని అందరికీ చెప్తా ఉన్నారు. ఆ కార్యక్రమంలో ఇవాళ మన ఎమ్మెల్యే గారు రాజమండ్రి రూరల్లో ఈ కార్యక్రమం స్టేట్లోనే ఒక రోల్ మోడల్గా తీసుకుని కార్యకర్త ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటే వాళ్ళు రేపు పొద్దున్న వాళ్ళ బిజినెస్కైనా లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవడానికైనా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడానికైనా ఉత్సాహంగా వస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారు చేపట్టారు. సో దీన్ని పెంచి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది అనేది తెలుసుకోవాలనుకుంటే 15 డేస్కి ఒకసారి వాళ్ళు కన్సల్ట్ చేసి ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా డైట్ ప్లాన్ పంపించడం, అది ఫాలో అవుతున్నారా లేదా అనేది ఫాలోఅప్ కూడా ఈ కార్యకర్తల్ని వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు. సో ఈ రకంగా ఒక 6 నెలల్లో వాళ్ళ ఆరోగ్యకరమైన ఫుడ్ ద్వారా మ్యాక్సిమం అందరూ కూడా హెల్దీ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ న్యూట్రిఫిల్ సిబ్బంది కూడా పార్టీ ఆఫీస్ నుంచి రావడం జరిగింది. సో ఈ అవకాశాన్ని అందరూ కమిటీలో ఉన్న నాయకులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి కార్యకర్త దీన్ని ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని, సో ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి, వాళ్ళు చేసే పనులు బాగా చేయొచ్చు. సో ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం తీసుకెళ్తాం. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా నాయకులందరినీ కూడా నేను కోరుతున్నా. మరీ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ప్రెస్ వారికి కూడా ఈ సంవత్సరం నుంచి వారిని కూడా ప్రతి ఇంపార్టెంట్ ప్రెస్ వాళ్ళందరికీ కూడా ఈ టెస్ట్ నిర్వహించమన్నారు. సో అది కూడా ఈ కార్యక్రమంలో మేము చేపడతామని మీకు సభాముఖంగా తెలియజేస్తాం.